బాధ్యతాయుతంగా ఏది అరాచకంగా మాట్లాడడము, దుర్మార్గంగా మాట్లాడడం కాకుండా బాధ్యతాయుతంగా చెప్తే ఈ ప్రాంత ప్రజలు కన్విన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సరే, అంటే ఇక్కడ అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మాట్లాడడానికి ఏమైనా భయపడుతున్నారా? అదే నేపథ్యంలో ఇలాంటి కాన్క్లేవ్కి స్వయంగా ఆయన వచ్చి, మాజీ ముఖ్యమంత్రిగా ఆయన వచ్చి మాట్లాడి ఉంటే బాగుండేది, సజ్జల గారినో లేదంటే బుగ్గన గారినో పంపించడం అనేది కూడా ఇంకా ఆయన తెలుగు మీడియాని దూరం పెడుతున్నారు అనడానికి కూడా ఇది ఒక నిదర్శనంగా చూడొచ్చు. ఈ రెండు విషయాలు ఎలా చూడాలి? ఆయన తెలుగు మీడియానే కదా, అసలు మీడియా అనే దాని పట్లే ఆయన నిర్లక్ష్యంగా ఉంటాడు. అంటే ఇది ఒకవేళ జాతీయ మీడియా కాన్క్లేవ్ అయితే ఎల్లుండేవారేమో. లేదు కదా, ఇంతకుముందు కూడా నేషనల్ మీడియా ఆయన మొత్తం మీద కలిపి ఎలక్షన్స్ ముందు ఆ ప్రవీణ్ ప్రకాష్ ఏదో స్పాన్సర్ చేశాడు ఒకటి, రాజ్దీప్ సర్దేశాయ్ కదా వీళ్ళది ఎవరిదో ఒక టీంది వచ్చింది, వాళ్లే కదా అప్పుడు ఈ స్కూల్స్ గురించి అది స్పాన్సర్షిప్ చేసింది. ఆయన మొత్తం 5 ఏళ్లలో ఒకే ఒక్క కాంక్లేవ్ లో పాల్గొన్నాడు, అది తప్ప ఇంకేం లేదు. స్పాన్సర్షిప్ మాత్రం అప్పుడు 5-6 ఏడాదికి 1-2 జప్పులు చేశారు గవర్నమెంట్. ఎన్ని వీళ్ళు స్పాన్సర్ చేస్తే పిలుస్తారు అంతే, స్పాన్సర్ చేసిన వాళ్ళని పిలుస్తారు, స్పాన్సర్ చేయని వాళ్ళని పిలుస్తారు. సాధారణంగా ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఈ నేషనల్ మీడియా వాళ్ళు పిలిచారంటే చాలు, వీళ్ళు స్పాన్సర్ చేసేస్తారు 20 కోట్లు 25 కోట్లు అనేది. నేషనల్ మీడియా వాళ్ళకి 25 రాష్ట్రాల నుంచి తలకో 25 కోట్లు వచ్చినాయంటే చాలు కదా, అసలు కాంక్లేవ్లు పెడుతుంది అందుకు. ప్లస్ అక్కడ ఈ పెద్దోళ్ళు వస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ అడ్వర్టైజ్మెంట్ బోర్డింగ్ ఈ సిస్టమ్ తో హ్యాపీగా ఒక రకంగా చెప్పాలంటే కాంక్లేవ్లతో బతికేస్తున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు. వాళ్ళకి వీళ్ళకి కూడా ఏంటంటే అదేదో అంటారు కదా, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు, మన మీడియా నచ్చదు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అయితే చంద్రబాబు గారిని ఒక విషయంలో మెచ్చుకోవాలి, ఆయన సీఎం కాకముందు మీడియాతో చేరువుగా ఉంటారు, ఆయన కానీ లోకేష్ కానీ. సీఎం అయ్యాక ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాటికి